భాష ఎప్పుడు పవిత్రమైంది కదా. యా సార్, విశ్వంబర వర్సెస్ అఖండ 2 టాక్ టాలీవుడ్లో హాట్ టాపిక్. ఇది చాలా కొత్తగా వచ్చింది. ఇది 5-6 రోజుల నుంచి నడుస్తుంది. నిజంగానే విశ్వంబర దాని ఏదో ఒక లుక్, ఫస్ట్ లుక్ ఏదో ఇట్లాంటివి వచ్చినప్పుడు ఆ టెక్నికల్ వర్క్ అదే అంత సంతృప్తికరంగా లేదని భావించారు అనేక మంది. వీళ్ళు కూడా కామెంట్స్ పెట్టారు, అభిమానులు, ప్రేక్షకులు. లేదు ఇదేదో ఫస్ట్ లుక్ తొందరపడి పెట్టాము, ఇంతకంటే చాలా బాగుంటుంది ఈ పద్ధతిలో చెప్పారు. అప్పటి నుంచి అది కొంచెం అలా వాయిదా పడుతూ వస్తుంది. దానికి సంబంధించిన ప్రచారం, ప్రమోషన్ ఇదంతా కూడా. చిరంజీవి కూడా కొంచెం ఇదిగా ఉన్నారు, ఆ విషయంలో కొరతగా ఉన్నారు, బాగా చేయాలంటున్నారు అని. ఈ లోపల అఖండ 2 ఆయన మొన్న జన్మదినం అవన్నీ జరుపుకున్నారు కదా. నావి ఫేక్ రికార్డులు కాదు, నావి రియల్ రికార్డులు ఇవన్నీ కూడా చెప్పారు. తద్వారా ఎవరికో ఆయన సమాధానం ఇస్తున్నారు అన్న ఒక ఫీలింగ్ కూడా ఆయన అక్కడ కలిగించారు. రెండవది, అసలు ఈ వయసులో ఇన్ని సినిమాలు చేసిన వాళ్ళు ఇంకెవరు లేరని ఒక పద్ధతిలో అప్పుడు 65 ఏళ్ళు ఆయన ఒక సవాళ్ళన్నీ కూడా విసిరారు. బేసిక్గా చూస్తే అఖండ చూసిన తర్వాత మొన్న ఎవరో సోషల్ మీడియాలో పెట్టారు, అఖండ చూసిన తర్వాత ఏంటి సౌత్ ఇండియాలో కూడా ఇలాంటి సినిమాలతో ఇంత కొంచెం ముతగ్గా పెడుతున్నారా అని కొంతమంది అన్నారు, విమర్శకులని వ్యాఖ్యలు వచ్చాయి. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒక దశలో ఎప్పుడు చిరంజీవిగానే ఉన్నారు. కొంచెం వయసులో ఒక ఏడాది అటు ఇటు ఉంటారు కదా వీళ్ళు, వయసులో 5 ఏళ్ళు తేడా అనుకోండి. అలా ఉంచి ఒక జనరేషన్కి చూస్తుంటారు. చిరంజీవి మొన్న కూడా అన్నారు కదా రేవంత్ రెడ్డి, చిరంజీవి గారు, నాగార్జున, బాలకృష్ణ వీళ్ళంతా తేడాలు ముందు వెనకలు ఉన్నాయి వీళ్ళకు. కానీ సినిమాల్లో మటుకు కొంచెం పోటీ నేనేదో అంటుంటారు. ఇప్పుడు సంభవం అభిమాన సేనలు విశ్వంబర వర్సెస్ అఖండ 2 అన్నట్టుగా ఇప్పుడు తీసుకుంటున్నాయి. నిజానికి అఖండకు ఏమీ ఇవన్నీ గ్రాఫిక్లు, ఈ గొడవలన్నీ పెద్ద అవసరం లేదు. ఆయన డైలాగులు, ఆయన గొడవ వేరే, ఆయన పంచులు సరిపోతాయి. బట్ వేరే జగదేక వీరుడు ఇది మొన్ననే జరిగింది, తర్వాత వీరమల్లు మొన్న వాయిదా పడింది. ఇలాంటి ఇప్పుడు పెద్ది అనే దాంతో రామ్ చరణ్ సినిమా కూడా సిద్ధమవుతుంది. అల్లు అర్జున్ త్రివిక్రమ్తోనా కాదా అన్నది, అది ఆయన అట్లీతో ఆయన సెటిల్ అయిపోయాడు. ఇలాంటి నేపథ్యంలో ఒక మాట చెప్పాలి, కల్కికి మొన్న అవార్డు కూడా ఇచ్చారు. కానీ బాహుబలి లేదా అంతకుముందు సినిమాలు చూసినప్పుడు కల్కిలో వాడినటువంటి ఆ టెక్నికల్ ఆస్పెక్ట్ చూసినప్పుడు కొన్ని ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి, కొన్నిట్లో ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉంటే బాగుండేదని అభిమానులు భావించారు. సేమ్ దర్శకుడు కాబట్టి విశ్వంబరలో భారీ ప్రచారాలు ఇవన్నీ అవుతున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అని అభిమానుల్లో ఇదొకటి. రెండవదేమో పాతదాన్ని తిరగదోడి మళ్ళీ విశ్వంబర, అఖండ వీటిని ఏదో పోల్చే పనులు ఇట్లాంటివి జరుగుతున్నాయి. మనవి మాట్లాడితే వెంటనే కొంతమంది సినిమాలు అవన్నీ ఎందుకు అంటారు, కానీ మీడియాలో లక్షల మంది ఫాలో అవుతున్న అంశం, స్పందిస్తున్న అంశం అది అట్లాంటివే ఉన్నాయి. కాబట్టి ఎలా ఉంటాయి వీటి ఫైనల్ అన్నదైతే మనం చూడాలి. బట్ అఖండ అన్నది మాత్రం అప్పుడు కొన్ని ప్రత్యేక స్పందనలు తెచ్చింది. అది మరి ఈసారి దృష్టిలో పెట్టుకుంటారో లేదో. మనం అఘోరాలు ఇవన్నీ మనం వారణాసికి వెళ్తే ఎక్కువగా మనకు కనిపిస్తారు కదా. ఇప్పుడు వాస్తవంగా రాజమౌళి వారణాసి సెట్ హైదరాబాద్లో వారణాసినే నిర్మించారని చెప్తున్నారు ఇప్పుడు రాబోయే సినిమా కోసం. కల్కి కూడా అంతే, కల్కి కూడా వారణాసి విల్ బి ది లాస్ట్ సిటీ టు డిసపియర్ అనే ఒక థియరీ మీద అది ఆధారపడి ఉంది. సో వారణాసి టు కాంప్లెక్స్ కదా ఆ సినిమా మొత్తం. యా సార్, ఇరాన్పై ట్రంప్ దాడి